తెలుగు సినిమాల మార్కెట్ ఒకప్పుడు ఇండియా మార్కెట్ కే పరిమితమయ్యేవి. కానీ కాలం మారింది. టాలీవుడ్ సినిమాలు సైతం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా జపాన్ మార్కెట్ పై మన మేకర్స్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందుకు తగ్గట్టే పుష్ప 2 ది రూల్ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రం జనవరి 16న జపాన్ లో పుష్ప కుండ్రిన్ అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. జపాన్ మార్కెట్ మన ఇండియన్ సినిమాలపై ఆసక్తి చూపటానికి మన మేకర్స్ ఆ మార్కెట్ ను పెంచుకోవాలని కన్నేయడానికి అనేక కారణాలున్నాయి. రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి ఇండియన్ స్టార్స్ కు జపాన్ లో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా RRR సినిమా జపనీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మన తెలుగు పాటలకు, డాన్స్ లకు జపనీస్ యువత రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం ద్వారా ఇక్కడ సినిమాలపై వారికి ఉన్న అభిమానం బయటపడుతోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాకు జపాన్ లో కూడా భారీ వసూలు సాధించే అవకాశం ఉందని మేకర్స్ గుర్తించారు. పుష్ప 2 చిత్రానికి సంబంధించి సుకుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేశారు. ఈ సినిమా కథ జపాన్ హార్బర్ సీన్ తో మొదలవుతుందట. అసలు పుష్ప జపాన్ ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్నపై ఉన్న సస్పెన్స్ ను పుష్ప 3లో చూపించబోతున్నట్టు సుకుమార్ తెలిపారు. జనవరి 16న పుష్ప కుండ్రిన్ పేరుతో జపాన్ లో విడుదలవుతున్న ఈ చిత్రం అక్కడ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. జపాన్ మార్కెట్ మన తెలుగు సినిమాల వైపు క్యూ కడుతున్నప్పటికీ అక్కడ హిట్ కొట్టడం అంత సులువుగా లేదు. ఇప్పటికే కల్కి, దేవరా వంటి పెద్ద సినిమాలు జపాన్ లో విడుదలైనప్పటికీ అనుకున్నంత స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయాయి. దీన్ని బట్టి స్టార్స్ పై జపనీస్ అభిమానం కేవలం రీల్స్, సోషల్ మీడియా వరకే పరిమితమా, లేక థియేటర్ల వరకు వచ్చి కలెక్షన్లుగా మారుతుందా అని సందేహం నెలకొంది. జపనీస్ మార్కెట్ లో హిట్ కొట్టాలంటే కేవలం స్టార్డమ్ మాత్రమే కాకుండా అక్కడి ప్రేక్షకులకు నచ్చే విధంగా బలమైన కంటెంట్, హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉండాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కూడా జపనీస్ కథా నేపథ్యంలో రూపొందింది. ఈ చిత్రం కూడా జపాన్ లో విడుదలవుతోందా, విడుదలైతే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇండియన్ మేకర్స్ జపాన్ మార్కెట్ ను పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సూపర్ అని చెప్పాలి.